సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. వివిధ రూపాల గణేశుళ్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. వివిధ రూపాల గణేశుళ్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘట్టం మధ్యాహ్నం 1:30 వరకు సంపూర్ణమైంది. భక్తుల జయధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు భారీ లంబోదరుడు. బాయ్ గణేష, మళ్ళీ ఏడాదికి మళ్ళీ రావయ్య అంటూ మహాగణపతికి వీడ్కోలు పలికారు భక్తులు. లక్షలాది మంది భక్తులు సాగర తీరానికి చేరుకొని అద్భుతమైన నిమజ్జన ఘట్టాన్ని కనురారా తిలకించి పులకించి సుదీర్ఘ శోభాయాత్ర తర్వాత ట్యాంక్ బండ్లోని క్రెయిన్ నెంబర్ 12లో బాలాపూర్ గణేశుడు నిమజ్జనమయ్యారు. బాయ్ గణేష అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. ఉదయం బాలాపూర్ గణేష్ చౌక్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ఇటుక గణేష్ శోభాయాత్రలకు సంబంధించి నిమజ్జనోత్సవాలకు సంబంధించి కూడా మరింత సమాచారం డీజీపీ కార్యాలయం నుంచి ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యు. కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనం చూసినట్టయితే మొత్తం హుస్సేన్ సాగర్ అంతా కూడా మొత్తం గణేష్ నామస్మరణలతోటి మారుమోగుతుంది. మరోవైపున చూసినట్లయితే ఎక్కడికక్కడ కూడా మొత్తం గణేష్ ఉత్సవం సంబంధించి ప్రాసెస్ కొనసాగించే విధంగాను, అదేవిధంగా ఇప్పటివరకు చూసినట్టయితే ప్రశాంత వాతావరణంలోనే గణేష్ నిమజ్జన ఉత్సవాలు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే రాష్ట్ర డీజీపీ అయినటువంటి జితేందర్ పూర్తిగా ఈ డీజీపీ కార్యాలయం నుంచి ఆయన పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా నేతంతో పర్యవేక్షణ కొనసాగించారు. అదేవిధంగా ఏరియల్ వ్యూ ద్వారా కూడా మొత్తం ఈ శాంతి భద్రతకు సంబంధించిన పరిస్థితి పైన కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మనతో ఉన్నారు డీజీపీ జితేందర్ సార్. సార్, ఇప్పటి వరకు చూస్తే మనం హుస్సేన్ సాగర్లో చాలా వరకు ఎప్పుడు అనుకోని విధంగా కూడా చాలా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఓవైపున చూసినట్టయితే
ఖైరతాబాద్ వినాయకుడు 2:30 గంటల సమయంలో కావచ్చు, మరోవైపున చూసినట్టయితే బాలాపూర్ గణపతి 4:30 గంటల సమయంలోనే మొత్తానికి నిమజ్జన కార్యక్రమాలు చేశారు. మొత్తానికి దీనికి ఎలాంటి ప్లాన్ వ్యూహాత్మకంగా మీరు ప్లాన్ చేశారు? ఇప్పుడు ప్రస్తుత పొజిషన్ ఏంటి? మన అందరూ ఆర్గనైజర్స్తో మాట్లాడి వారికి కొంచెం కన్విన్స్ చేసి అది టైంకి పూర్తిగా అయితే మనకి కూడా మంచిగా ఉంటుంది, వారికి కూడా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా ఒక విషయం ఉంది, కొంచెం లేట్ చేస్తే ఇది ఇమర్షన్ రేపటి వరకు వెళ్తుంది. సో లాస్ట్ ఫ్యూ టైమ్స్ నుంచి బాలాపూర్ గణేష్ కానీ బడా గణేష్ కానీ ఖైరతాబాద్ బడా గణేష్ వారు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. టైంకి వారు లేపిస్తున్నారు, తర్వాత టైంకి విసర్జన కూడా చేస్తున్నారు. మీరు చూస్తే లాస్ట్ టైం కూడా బడా గణేష్ ఆల్మోస్ట్ 3 వరకు ఇమర్షన్ అయింది. తర్వాత మన బాలాపూర్ గణేష్ కూడా అరౌండ్ 12కి స్టార్ట్ అయ్యి 4-5 మధ్యలో విసర్జన అయింది. సో వారు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసాము, కొంచెం టైంకి చేస్తే మీకు కూడా బాగా ఉంటుంది, మాకు కూడా బాగా ఉంటుంది. బికాజ్ రేపు వర్కింగ్ డే ఉంది, ఆఫీస్ ఉంటుంది, సెక్రటేరియట్ స్టాఫ్ వస్తారు, తర్వాత బీఆర్కే భవన్లో కూడా చాలా ఆఫీసెస్ ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లో మల్టీనేషనల్లో కూడా వారు ఆఫీస్కి వెళ్ళాలి అందరూ. సో కొంచెం టైంకి ఫినిష్ చేస్తే బాగా ఉంటుంది. ఇప్పటి వరకు క్వైట్ సాటిస్ఫాక్టరీగా ఉంది. అంటే ఇప్పటి వరకు ఎన్ని వినాయకులు నిమజ్జనానికి తరలియాయి, అదేవిధంగా ఎంత ప్రాసెస్ కొనసాగింది, ఇంకా ఎంత టైం మిగిలి ఉంది, ఇంకా ఎన్ని మీకు కౌంటింగ్ ఉంది సార్? మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 30 to 40% వరకు ఇది నిమజ్జనం అయింది. మన 7కి చూస్తే అరౌండ్ 30% ప్లస్ చెప్పారు. సో ఇప్పుడు ఆల్రెడీ 8 అయింది. సో మేము అనుకున్నాము అరౌండ్ 40%, 35 to 40% వరకు కావచ్చు. అంటే ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి వినాయకులు కూడా ఎట్లా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిస్థితి ఉంది? మనం చూస్తే హైదరాబాద్లో ట్రై కమిషనరేట్లో ఇది నేను చెప్పాను 30 to 40% కంప్లీట్ అయింది. తర్వాత స్టేట్ వైపు కంప్లీట్గా చూస్తే మన బహసా, ముధోల్ అది కంప్లీట్ అయింది, మహబూబ్ నగర్ కంప్లీట్ అయింది, నారాయణపేట్ కంప్లీట్ అయింది, తర్వాత ఊత్కూర్ కంప్లీట్ అయింది, తర్వాత ఇది కరీంనగర్ కంప్లీట్ అయింది. సో ఆల్ ప్లేసెస్ బాగానే కంప్లీట్ అయింది. కొన్ని ప్లేసెస్ ఇంకా ఉన్నాయి, ఒక మఖ్తాల్ ఒక ప్లేస్ ఉంది, మహబూబ్ నగర్ కూడా ఈరోజు కంప్లీట్ అయింది. సో మఖ్తాల్ ఒక ప్లేస్ ఉంది నోటబుల్ ప్లేసెస్లో, ఒక నిర్మల్ ఉంది, సో వికారాబాద్లో కూడా ఉంది. సో ఇది 4-5 ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్ది నా ప్రకారం రేపటి మార్నింగ్ వరకు కంప్లీట్ కావచ్చు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. అది మొత్తం ఐడల్స్ వచ్చేస్తే మార్నింగ్లో కంప్లీట్ అవుతుంది. మా రిక్వెస్ట్ కూడా అందరికీ ఉంది, కొంచెం అర్లీగా వస్తే బాగా ఉంటుంది అందరికీ. ఓవైపున ఏరియల్ వ్యూ ద్వారా సమీక్ష కొనసాగిస్తున్నారు, మరోవైపున చూసినట్టయితే కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే మీరు చూసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది గత ఏడాది కంటే ఇప్పుడు ఏడాదిలో నిమజ్జన కార్యక్రమాల పరిస్థితి? ఇది మేము 4 గంటలకు ఇది ఏరియల్ సర్వేకి వెళ్ళాము. మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, నేను, సిపి గారు, తర్వాత కలెక్టర్, తర్వాత జిహెచ్ఎంసి కమిషనర్ అందరూ వెళ్ళాము. సో అప్పుడు కొంచెం స్లోగా కనిపించింది, అందరూ వచ్చేవారు కనపడుతున్నారు. బట్ ఇప్పుడు చాలా పికప్ అయింది, 5 తర్వాత చాలా పికప్ అయింది. సో మాకు చాలా సాటిస్ఫాక్టరీగా కనిపిస్తుంది. బికాజ్ పెద్ద గణేష్ అయితే, తర్వాత బాలాపూర్ అయితే మన 20% అయిపోయిందా అంటారు అందరూ. సో అది కూడా అయింది. సో చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. తర్వాత ఇక్కడ అందరూ ఉత్సాహంతో, ఆనందంతో సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు కూడా విజిట్ చేశారు. సో ఏమీ ప్రాబ్లం రాకుండా నడుస్తుంది. ఇప్పుడు కూడా మేము కూడా చాలా మంచి బందోబస్తు పెట్టాము, మీకు తెలుసు, మీరు చూశారు అందరూ పోయి. సో బందోబస్తు మంచిగా ఉంది, అందరికీ మంచి వాతావరణంలో ఇది జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఏదైనా ఇన్సిడెంట్లు కానీ ఏమైనా మీ సూచన మేరకు కానీ ఏమైనా అలాంటి ఏమైనా జరిగాయా? ఎట్లాంటి అంటే ప్రాసెస్ కొనసాగు? ఏం లేదు, మాకు ఏమి నోటీస్కి రాలేదు. చిన్న చిన్న పెట్టి ఇష్యూ ఉండొచ్చు, బట్ మా నోటీస్కి ఏమి పెద్ద ఇష్యూ రాలేదు అండ్ ప్రశాంతంగా జరుగుతుంది.
ఒక చిన్న ఇష్యూ జగిత్యాలలో చెప్పారు, అది కూడా పెద్దగా లేదు, అందరికీ అర్థమైంది, ఇది చిన్న ఇష్యూ ఉంది, సమ్ మిస్చీఫ్ ఎవరు చేశారు రంగ్ కలర్ పెట్టి. తర్వాత అక్కడ కూడా ఏమి టెన్షన్ కానీ ఏం లేదు, అందరూ మంచి వాతావరణంలో పని చేస్తున్నారు. అదేవిధంగా సెన్సిటివ్ ప్రాంతాలపైన కూడా ఓవైపున ఫోకస్ పెట్టడం జరుగుతోంది, మరోవైపున రేపు కూడా ఆల్టర్నేట్ అంటే రేపు వర్కింగ్ డే కూడా ఉంది కాబట్టి నిమజ్జన కార్యక్రమాలపైన కూడా ఎలా ఫోకస్ పెట్టారు? ముఖ్యంగా చూసినట్టయితే మరోవైపున ఈ మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం కూడా ఉంది, దానిపైన కూడా మీ నిఘా ఎలా ఉంది? ఇది గణేష్ నిమజ్జనం తర్వాత మిలాదు నబీ రెండుకి మన ప్యారలల్గా ప్రిపరేషన్ జరుగుతుంది, ప్యారలల్గా స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ జరిగింది, ప్యారలల్గా అరేంజ్మెంట్స్ చేసాము, తర్వాత ఫోర్స్ మొబిలైజేషన్ కూడా చేసాము. వీ డోంట్ ఫోర్సీ మచ్ ఇష్యూ, ఇది బికాజ్ సెపరేట్ ఫోర్స్ మన మిలాదు నబీకి పెట్టాము, సో అంత ఇష్యూ కాదు, ఇది కూడా ప్రశాంతంగా జరుగుతుంది. స్టేక్ హోల్డర్స్ చాలా పార్టిసిపేట్ చేశారు, బోత్ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేశారు, తర్వాత ఎల్డర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, పొలిటికల్ లెవెల్లో కూడా చాలా డిస్కషన్ జరిగింది. సో కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా చాలా జరిగాయి. సో వీ డోంట్ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్ విల్ కమ్, ఇట్ విల్ బీ ఆనందంగా అందరూ సెలబ్రేట్ చేస్తారు. భక్తులకు కానీ అదేవిధంగా వచ్చే ప్రజలకు ఈ హుస్సేన్ సాగర్ చాలా వరకు లక్షలాది మంది తరలి వస్తున్నారు, వాళ్ళకు మీరు ఏం గైడ్లైన్స్ చెప్తున్నారు? అందరూ ఉత్సాహంగా తర్వాత ఆనందంగా చేయాలి, యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ మన ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా చేయాలి, అండ్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఏ రిలీజియస్ మేనర్. ఆల్ సెలబ్రేషన్ షుడ్ హ్యాపన్ ఇన్ ఏ రిలీజియస్ మేనర్. ఇది మొత్తం చూసినట్టయితే డీజీపీ జితేందర్ సార్ మొత్తం చూసినట్టయితే ఎప్పటికప్పుడు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తయ్యేలాగా కూడా తగినన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేయడం జరిగింది అంటున్నారు. అదేవిధంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లు ఎప్పటికప్పుడు నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఫోకస్ పెట్టుకుంటూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.